లేదమ్మా, 30,000 పేజీల నివేదిక, రికార్డు స్థాయిలో 30,000 పేజీల రికార్డ్ నివేదిక సమర్పించడం జరిగింది. మీరు చేసిన అవినీతి చిట్టా మొత్తం చూసుకుంటే గనక అది కూడా ఎటువంటి రిపోర్ట్ తీసుకున్నారంటే వివిధ రకాలుగా 600 రకాలుగా తీసుకున్నటువంటి నివేదిక, దాన్ని 30,000 పేజీలుగా భద్రపరిచారు. రోజా గారు నిన్న కూడా మాట్లాడుతున్నారండి. ఆవిడ ఏబిఎన్ రాధాకృష్ణ గారి విషయంలో ఆవిడ మాట్లాడుతూ మాకు చదువు సంస్కారం అడ్డొస్తుంది అని చెప్పారు. చదువు సంస్కారం గురించి ఇంకా రోజా గారే మాట్లాడాలి, అది ఆంధ్ర ప్రజలే వినాలి. ఈవిడి చదువు, ఈవిడి సంస్కారం ఏంటి అనేది గత 5 సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాము. వైసీపీ పాలసీ అలా ఒకటేనండి, వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు అంటే దాని వెనకమాల స్కామ్ ఉందని అర్థం. ఎక్కడ 40 కోట్లతో మొదలు పెట్టిన ఆడుదాం ఆంధ్ర, దాన్ని 120 కోట్ల దాకా తీసుకెళ్లి వీళ్ళు ఏం చెప్పారు, 5 స్థాయిల్లో మేము పోటీ కండక్ట్ చేస్తాము, 47 రోజులు జరిగిద్ది ఆడుదాం ఆంధ్ర, దాదాపు 2.99 లక్షల మ్యాచ్లు కండక్ట్ చేస్తాము, దాంట్లో 39 లక్షల మంది పాల్గొన్నారు అని చెప్పి. అంటే ఒక ఫేక్. ప్రజలు వీళ్ళని చూడట్లేదు అనుకుంటున్నారా, లేదా ప్రజలకి అంత ఆలోచన శక్తి లేదనుకుంటున్నారో తెలియదు, కానీ వీళ్ళు నోటుకొచ్చిన సంఖ్య చెప్తారు. ఎక్కడ ఆడారండి రోజా గారు? ఆవిడ ఏంటంటే క్రీడా శాఖ మంత్రిగా, అలానే ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆవిడ గత ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారంటే క్రీడా శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని జగన్ అన్నకి చెప్పాను అన్నారు. వాస్తవంగా క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆ శాఖ మంత్రిగా ఉండి, అలానే ప్రజలు ఇచ్చే సొమ్ముల్ని ఒక స్కామ్ రూపంలో అవినీతి సొమ్మంతా తింటా ఈవిడి బ్రాండ్ ఈవిడ సొంతంగా ప్రమోట్ చేసుకున్నారు. ఈవిడ క్రికెట్ ఆడటం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోచ్ లాగా, ఒక ట్రైనర్ లాగా ఆయన నేర్పించడం, ఈవిడ కబడ్డీ ఆడుకుంటూ ఈవిడ డామున పడిపోవటం, లేదంటే కనుక సాంస్కృతిక శాఖ అని చెప్పి ఎడ్ల బండి ఎక్కి ఆవిడ చేసిన విచిత్రమైన అంటే జుగుత్సాకరమైనటువంటి ఆవిడ ప్రవర్తన చూసాము. నేను పర్యాటక శాఖ అని చెప్పి స్టేజీల మీద ఆవిడ డాన్స్ చేయటమే తప్ప, అంటే మరి ఆవిడ సినీ ఫ్లేవర్ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ నేను ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి అనేది మర్చిపోయి స్టేజీని చూడగానే ఆవిడకి ఆ పెర్ఫార్మెన్స్ తనుకొచ్చేస్తుంది అనమాట. ఈవిడ ప్రమోట్ చేసుకున్నారు. అరే ఎంత దారుణం అంటే వార్డు స్థాయి అన్నారు, మండల స్థాయి అన్నారు.